హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుకొని ఉండొచ్చు, చాలా రోజులైంది కదా దేవిలాల్ సార్ ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు అని. సో మీ అందరి కోసం ఎంతో కొంత రీసెర్చ్ చేసి మీ అందరి కెరియర్ గైడెన్స్ కోసం ఈ సెషన్ ని నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో జస్ట్ స్టే కనెక్టెడ్ విత్ మీ ఫర్ నెక్స్ట్ 5 minutes. యు ఆర్ గోయింగ్ టు రాక్ యువర్ కెరియర్. సో నేను కెరియర్ లో నా 10th అయిపోవడానికి వచ్చింది సార్. నౌ ఐఎమ్ ఎట్ ది ఎండ్ టు కంప్లీట్ మై 10th క్లాస్. 10th అయిపోయాక నెక్స్ట్ ఏంటి? 10th అయిపోయాక నేను ఇంటర్ చేయాలా, లేదా పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ చేయాలా? గ్రేడ్ 10 తర్వాత అసలు నేను ఏం చేయాలి? ప్రాపర్ గా గైడెన్స్ చెప్పేటోళ్ళు ఎవరు లేరే అని మీరు ఎంతోగానో ఫీల్ అవుతా ఉంటారు. అండ్ యూ మైట్ బి ఆస్కింగ్, మీ పేరెంట్స్ వచ్చేసరికి మీ కజిన్స్ ని, తెలిసిన వాళ్ళని అడిగి వాడెవడో చెప్తాడు, వీడెవడో చెప్తాడు. ఏమున్నది, మన పేరెంట్స్ ఒకటి మన దగ్గరకు వచ్చేసరి వాళ్ళు ఇది తీసుకున్నారు, వాళ్ళ అబ్బాయికి ఇలా జరిగింది, నువ్వు కూడా ఇది తీసుకో. బట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి అని ఎవరు అడగరు. ఈ రోజు మనం ఈ సెషన్ లో అసలు నా ఇంట్రెస్ట్ దేని మీద ఉన్నది, నేను ఏ విధంగా నా ఇంట్రెస్ట్ ని బట్టి నా గోల్ ని, నా కెరియర్ ని నేను డిసైడ్ చేసుకోగలను అని చెప్పడానికి కంప్లీట్ గా నేను గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క పర్టికులర్ సెషన్ లో. సో మరి జాగ్రత్తగా ఉండండి. ఇక మొదలు పెట్టేద్దాం మరి వితౌట్ ఎనీ డిలేస్. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే నౌ యు సీ ఇట్ హియర్ కోర్సెస్. ఇంటర్ అయిపోయిన తర్వాత దగ్గరగా మనకు రెగ్యులర్ గా మార్కెట్ లో కనిపించేవి, వినిపించేవి ఈ 5 కోర్సెస్ ఉంటాయమ్మా. సో దీస్ ఆర్ 5 different courses which are available after intermediate. సో అంటే ఆఫ్టర్ గ్రేడ్ 10th తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి. ఒకటి ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిప్లొమా అంటారు, ఇవన్నీ మనం పాలిటెక్నిక్ కాలేజెస్ లో చేస్తాము. ఇంకొకటి ఐటీఐ అంటారు, పారామెడికల్ కోర్సెస్, అండ్ ట్రిపుల్ ఐటీ. సో ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర కనిపిస్తూ ఉంటాయి. కానీ సార్ ఇందులో నేను ఏది చూస్ చేసుకోవాలనేది నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసుకొని, అంటే నీ ఇంట్రెస్ట్ బట్టి నువ్వు డిసైడ్ చేసుకున్నానా? నేను అన్ని చెప్తాను, ఆపర్చునిటీస్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాన్ని బట్టి నీ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు డిసైడ్ చేసుకొని నా కామెంట్ లో చెప్పు. సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇంటర్మీడియట్, నేను ఇంటర్మీడియట్ లో ఈ గ్రూప్ కి ఇంట్రెస్ట్ అయి ఉన్నాను, పాలిటెక్నిక్ చేస్తా ఉన్నాను నేను. సో డూ లెట్ మీ నో, ఏం చేయాలనుకుంటారో నా కామెంట్స్ లో చెప్పండి. సో ఇక గ్రూప్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఇంటర్మీడియట్ విషయానికి వద్దాం నాన్న. ఇంటర్మీడియట్ సార్ ఎలా చేయాలి? ఇంటర్మీడియట్ అంటే 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ యూ కెన్ టేక్ అడ్మిషన్ ఇన్ టు ప్రైవేట్ కాలేజెస్. లాట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ దేర్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి దేర్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజెస్, నేను గవర్నమెంట్ కాలేజ్ లోనే నాకు సీట్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే యూ కెన్ ప్రొసీడ్ అహెడ్ విత్ ద 2 kind of ఎంట్రన్సెస్ అమ్మా. ఏపీఆర్జేసి ఒకటి, టిఎస్ఆర్జేసి అని చెప్పేసి ఒక 2 ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. తెలంగాణ వాళ్ళకైతే ఇంకొకటి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ టిఎస్ఆర్జేసి ఇంటర్మీడియట్ కోసం అని చెప్పేసి. అంటే ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ సమ్ కోచింగ్, ప్రాపర్గా వాళ్ళు ఐఐటికి, జేఈ మెయిన్స్కి, నీట్కి, ఎంసెట్కి అన్నిటికీ కోచింగ్ ఇస్తూ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ కూడా సపరేట్గా చేద్దాం మనం. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ సెషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ గురించి తెలుసుకుందాం. మరి ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఏ విధంగా అనేది. ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ చేయడానికి మన దగ్గర మెయిన్గా ఆంధ్రాలో ఏపీఎస్ఆర్జేసి ఉంటుంది, అంటే ఏపీఆర్జేసి అంటాం. అండ్ తెలంగాణలో వచ్చేసరికి టిఎస్ఆర్జేసి అనేది ఉంటుంది. 2 ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి ఇంటర్మీడియట్ కోసం. సో ఇందులో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లో మనకు దగ్గర బాగా ఫేమస్ ఉన్న ఈ 5 గ్రూప్స్ ఉంటాయమ్మా. 1, 2, 3, 4 and 5 గ్రూప్స్. ఈ 5 గ్రూప్స్ చూసుకోండి. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంగ్ విత్ 2 లాంగ్వేజెస్. మనకు సాంస్క్రిట్ ఉండొచ్చు, తెలుగు అయినా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజెస్ లో చాలా వరకు తెలుగు ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్ లో చాలా వరకు సాంస్క్రిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనందరికీ తెలిసిన సబ్జెక్ట్స్ ఏమొస్తాయి మై డియర్? మ్యాథ్స్ ఒకటి వస్తుంది, ఫిజిక్స్ ఒకటి వస్తుంది, వాటితో పాటు కెమిస్ట్రీ అండ్ దెన్ 2 లాంగ్వేజెస్ వస్తాయి, ప్లస్ 2 లాంగ్వేజెస్. సో ఇంటర్మీడియట్ అన్నిట్లోనూ కూడా అమ్మా ఇక్కడ కూడా చూడండి 3 సబ్జెక్టులు రాశాను నేను, వీటన్నిటితో పాటు 2 లాంగ్వేజెస్. ఇక్కడ కూడా 2 లాంగ్వేజెస్. హియర్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 లాంగ్వేజెస్. మరి బైపీసీ దగ్గరకు వచ్చేసరికి సార్ బైపీసీకి వచ్చేసరికి ఏమవుతా ఉండదు మనకు? బయాలజీ. సో బయాలజీ సేమ్ టు సేమ్ మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ప్లస్ మళ్ళీ 2 లాంగ్వేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు చాలా మంది బాగా చూస్ చేసుకోమని చెప్పేది ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ. సార్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి సార్? ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, డిగ్రీ చేయడం కామన్. ఇంటర్మీడియట్ అయిపోయాక యూ కెన్ గో టు ద డిగ్రీ. కానీ అలాంగ్ విత్ దట్ అపార్ట్ ఫ్రమ్ డిగ్రీ అనేది అందరికీ కామన్గా ఉన్న చాయిస్ మనకు.
డిగ్రీ కాకుండా ఇంకేదైనా మనం చేయగలమా అంటే యూ కెన్ గో ఫర్ ఇంజనీరింగ్ ఇఫ్ యూ టేక్ ఎంపీసీ. దీని నుంచి మనం ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇంజనీర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎంపీసీ ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్గా దే కెన్ రైట్ ఎంసెట్, జేఈ. సో అలాంటి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఇంకా చాలా ఉంటాయి, బాగా ఫేమస్ ఉన్నాయి. ఫస్ట్ చెప్తా ఉన్నాను, ఇంకా ఉన్నాయి. వీటి కోసం మీకు కావాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నా కామెంట్లో చెప్పండి. ఒక సపరేట్ సెషన్ చేద్దాం మనం. ఎంపీసీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏంటి, కెరియర్ ఆపర్చునిటీస్. బైపీసీ వాళ్ళకి ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత. మనం ఫస్ట్ ఇప్పుడు ఏంటి 10th కాబట్టి 10th తర్వాత ఏ ఆప్షన్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తా ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఇంజనీర్ అనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకోవచ్చు, డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు బైపీసీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఈ 3 గ్రూపులు ఉన్నాయి కదా సార్, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే గవర్నమెంట్ జాబ్స్. ఎస్పెషల్గా నేను గవర్నమెంట్ జాబ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చార్టెడ్ అకౌంట్స్, ఇంకా ఉన్నాయి ఆపర్చునిటీస్ చూపిస్తాను మీకు వీళ్ళ కోసం. ఎందుకంటే ఈ 3 గ్రూప్స్ గురించి రేర్గా తెలిసిన వాళ్ళు ఉంటారమ్మా బయట. ఈ 3 గ్రూప్స్ గురించి ఎవరు అంతగా తెలుసుకోరు. ఫస్ట్ అంటారు గవర్నమెంట్ జాబ్స్ అంటారు. గవర్నమెంట్ జాబ్స్ అంటే నార్మల్గా హిస్టరీ ఉంటుంది, ఎకానమిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి, బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో పనికొస్తాయిరా బాబు, ఇగో ఈ గ్రూపులు తీసుకోండి అని మీతో చెప్తారు. కానీ ఇవి మాత్రమే కాకుండా అసలు ఏ విధమైన ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్. బీబీఏ కోర్స్, బీఏ చెప్పచ్చు, బ్యాచిలర్స్ ఇన్ ఎకానమిక్స్, ఇలా మీ కోర్సులు చేయొచ్చు. మార్కెటింగ్ చేయాలంటే మళ్ళీ బీకామ్ ఉండాలి. ఎకానమిస్ట్ అవ్వచ్చు, జర్నలిస్ట్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంట్స్ అవ్వచ్చు, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. టీచింగ్ సెక్టార్లో కూడా రావచ్చు అమ్మా. మీరు ఇదే గ్రూప్ తీసుకొని యూ కెన్ కమ్ బ్యాక్ టు ద టీచింగ్ సెక్టార్ టు టీచ్ దీస్ సబ్జెక్ట్స్. మళ్ళీ ఎనాలిస్ట్, డేటా అనలిస్ట్ కూడా అవ్వచ్చు మీరు ఇందులో నుంచి. బిజినెస్ సెక్టార్లు అంటే ఎంబీఏ, బీబీఏ చేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో ఈ విధంగా ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్టర్ యువర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ బై దిస్ గ్రూప్స్. సో ఈ 3 గ్రూప్స్ ఇంటర్మీడియట్ తీసుకునే వాళ్ళ తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ దీస్ మెనీ ఆప్షన్స్. మీరు అనుకుంటా ఉండదు సార్ ఎంపీసీ, బైపీసీ మార్కెట్లో చాలా చెప్తా ఉంటారు కదా ఇంజనీరా, డాక్టరా అనేది. సో ఇంజనీర్, డాక్టర్ అనేది బాగా ఫేమస్ అమ్మా. ఈ 2 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకు వీటి మీద కూడా. సో ఇఫ్ యూ వాంట్ టు నో డీటెయిల్డ్ వేలో నాకు కూడా కావాలి సార్ అని అనుకుంటే మాత్రం వెంటనే నాకు కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో పెడితే దాని మీద నేను ఒక సపరేట్ సెషన్ అనేది చేస్తాను. దీని కోర్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ మనకు 2 years ఉంటుందమ్మా వ్యాలిడిటీ. ఇంటర్మీడియట్ మనకు 2 years డ్యూరేషన్ అనమాట కోర్స్. ఏ గ్రూప్ తీసుకున్నా మనకు 2 ఏళ్ళు ఉంటుంది. నెక్స్ట్ ఈ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసరికి పాలిటెక్నిక్. సో పాలిటెక్నిక్ అంటే మనకు 10th అయిపోయిన వెంటనే పాలీసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు డిప్లొమా అని చెప్తారమ్మా. పాలిటెక్నిక్ అనే కాలేజెస్ ఇవన్నీ. సో అందులో డిప్లొమా వచ్చేసి మన యొక్క కోర్స్. సో డిప్లొమా కోర్స్ చేయొచ్చు. ఇది 3 ఏళ్ళు ఉంటుంది. 3 years విల్ బి ద డ్యూరేషన్. ఇందులో గ్రూప్స్ చూసుకోండి. గ్రూప్స్ వచ్చేసరికి మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, త్రిబుల్, ఐటీ, ఆటోమొబైల్, ఈసీఈ, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఏరోనాటికల్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్, ఇంకా 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 చాలా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి మీకు ఇందులో. సో ఇది 3 years. మీరు బీటెక్ చేయాలి అనుకుంటే దీని తర్వాత బీటెక్ డైరెక్ట్గా మీకు ఫస్ట్ ఇయర్ ఉంటుంది. బికాస్ సెకండ్ ఇయర్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారు దీని తర్వాత మీరు. సో యూ విల్ బి డైరెక్ట్లీ రీడైరెక్టెడ్ టు ఈ 3 years కోర్స్ కదా, 3 years కోర్స్ ఇది. ఈ 3 years అయిపోయాక మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. సో డైరెక్ట్లీ యూ విల్ బి ఇన్ టు బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఇందులోనే అయిపోతుంది మీకు. బీటెక్ సెకండ్ ఇయర్ మీరు తీసుకున్న ఈ బ్రాంచెస్ని బట్టి యూ కెన్ ఆప్ట్ ద బ్రాంచ్ ఇన్ బీటెక్ ఆల్సో. సో ఇది పాలీసెట్ గురించి, అలియాస్ ఇంకా మనం డిప్లొమా గురించి అని చెప్తాం. పాలీసెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ 10th సిలబస్ బేస్ మీద ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే రియల్ లైఫ్లో చాలా మంది చూడండి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను అర్జెంటుగా బయట నేను బతకడం ఎలానో నేర్చుకోవాలి, ఐ వాంట్ టు ఎర్న్ మనీ, నేను కొంచెం సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఐటీఐ చేస్తారు. ఐటీఐ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫిట్టర్స్ అంటే మెషిన్స్ ఎలా ఫిట్ చేయడం, కంప్యూటర్స్ గురించి, సివిల్ మెకానికల్ గ్రూప్స్ లాంటివి అమ్మా ఇవన్నీ. బీటెక్ గ్రూప్స్ లాగానే ఉంటాయి కానీ వీటికి రిలేటెడ్ అన్ని థింగ్స్ మనకు నేర్పిస్తారు. సో ఇప్పుడు చూడండి ఎలక్ట్రీషియన్కి రిలేటెడ్ వర్క్ అంటే అప్రెంటిస్ అనేది ఒక ప్రాక్టీస్. ఒక ఇండస్ట్రీకి వెళ్ళి అప్రెంటిస్ అని చెప్తారు. అంటే ఆ ఇండస్ట్రీకి వెళ్ళి మనం ప్రాక్టీస్ చేస్తాం అప్రెంటిస్ లాగా. సో దాంట్లో మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఎలక్ట్రీషియన్ అంటే ఒక ఇండస్ట్రీ ఉంటుంది, అందులో వెళ్ళి నువ్వు ఎలక్ట్రీషియన్కి రిలేటెడ్ వర్క్ చేయిస్తారు మనతో. లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆర్ ప్రాక్టీస్ అనుకోవచ్చు. 1 year చేయిస్తారు అలాగా. సో ఇదే విధంగా నేను ఫైర్ మ్యాన్ కావాలన్నా మెషిన్ టూల్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఐటీఐ అనేది ఏ విధంగా ఉంటుందంటే, నేను తొందరగా అంటే ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ అంటే ఇగో ఇందులో ఉన్నాయి, ఈ గ్రూప్స్లో ఉన్నాయి, నేను ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇందులో నుంచి మెకానిక్ కానీ
సో ఏదైనా సరే దీంట్లో నుంచి మీకు నేర్పిస్తారు రియల్ లైఫ్లో బాగు చేయడం. ఏదైనా ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఉంటారు. మెకానిక్ అంటే మీకు రియల్ లైఫ్లో చూసే ఉంటారు కదా, మెకానిక్ ఏ విధంగా రిపేర్ చేస్తూ ఉంటారు, అన్ని విషయాలు ఇందులో నేర్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పారామెడికల్ కోర్సెస్. ఈ పారామెడికల్ కోర్సెస్ కూడా డిప్లొమా అన్న, ఇది కూడా ఒక 3 years ఉంటుంది కోర్స్, డిప్లొమా కాబట్టి. సో చూడండి, అంటే హాస్పిటల్స్ కి రిలేటెడ్ ఇప్పుడు లోపల లాబొరేటరీ టెక్నాలజీ ఉంటుంది చూడండి, ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, ఆపరేషన్ థియేటర్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎక్స్రే మేనేజ్మెంట్, యూవీ రే. మనకు అందులో హాస్పిటల్స్ లో మనం మీకు ఏదైనా టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు రకరకాలవి జరుగుతూ ఉంటాయి కదా, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల కోర్సెస్ అన్ని ఇందులోనే ఉంటాయి అబ్బా పారామెడికల్ కోర్సెస్ లో. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 20 కోర్సెస్ ఉంటాయమ్మా. వీటి గురించి కూడా మీకు డీటెయిల్డ్గా అనాలిసిస్ కావాలి, డీటెయిల్డ్గా ఒక వీడియో కావాలి సార్ మాకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అనుకుంటే యూ లెట్ మీ నో మై డియర్. నేను సపరేట్గా వీటి గురించి కూడా ఒక సపరేట్ సెషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు 3 years ఉంటుందమ్మా. పారామెడికల్ కోర్స్ ఈజ్ ఫర్ 3 years. సో ఇందులో చూడండి హాస్పిటల్స్లో కావాల్సిన అన్ని విధమైన కోర్సెస్ అనేవి మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హాస్పిటల్స్. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ అనేది 6 years కోర్స్ ఉంటుంది మనకి ఇక్కడ. 6 years ఉంటుంది. కొన్నిటికి ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటారు ఆఫ్టర్ యువర్ 10th. ఇంకొకటి 10th మార్క్ బేస్డ్తో కూడా తీసుకుంటారమ్మా. మీ డిస్ట్రిక్ట్స్లో కనుక మీరే టాప్ అయి ఉంటే, మనకు త్రిబుల్ ఐటీ నూజివీడ్ ఆర్ బాసరా ఉంది. సో బాసరా అదే నూజివీడ్ అంటారు. సో అక్కడ కూడా మనకు ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో త్రిబుల్ ఐటీ బాసరా. సో ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ఇన్స్టిట్యూట్స్లో డైరెక్ట్గా 6 years కోర్స్ ఉంటుంది. 2 years మీకు ఇంటర్మీడియట్ ఉంటుంది, 4 years బీటెక్ చెప్తారు. టోటల్ మనకు 6 years కోర్స్ ఉంటుందమ్మా త్రిబుల్ ఐటీస్లో. సో టోటల్ యూ విల్ బి హ్యావింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ 6 years. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 కేటగిరీస్లో మీకు ఏ దాని గురించి అయినా మాకు డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్ లాగా చూపెట్టండి సార్ అంటే ఏ 5 కోర్సెస్ అమ్మా, ఇక్కడ చూడండి స్టార్టింగ్లో రాశాను కదా, ఈ 5 కోర్సెస్ వీటి గురించి సార్ మాకు డీటెయిల్డ్గా మాకు అసలు కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్పాను అన్ని కలిపి. ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకుంటే అసలు ఏం చేయగలం మనం, పాలిటెక్నిక్ తీసుకుంటే ఏం చేయగలం, ఐటీఐ, పారామెడికల్ కోర్సెస్, త్రిబుల్ ఐటీ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, మా కెరియర్ ఎలా ఉండబోతుంది సార్, ఆప్షన్స్ ఏముంటాయి మాకు అనేది మీరు ఇంకా ప్రతి ఒక్క దానికి ఈ 5 కోర్సెస్కి మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇప్పటికే మీరు డిసైడ్ అయితే వెల్ అండ్ గుడ్. లేదు సార్ మాకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది, డీటెయిల్ సెషన్ కావాలి అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. So and stay connected to Vedanta Telugu 8, 9, 10 for such more interesting content. So we'll see you again with one more interesting session. So until that time, take care everybody. Bye bye.